శారదాస్ మంగేకు షేరింగ్ అని వచ్చి యావరేజ్ మంగేకు షేరింగ్ కన్నా చాలా పవర్ఫుల్. ఎందుకంటే ప్రతి యావరేజ్ ఉచిగా క్యారెక్టర్స్కి మంగేకు షేరింగ్ ఒక స్పైరల్ ప్యాటర్న్లో ఉంటుంది. కానీ శారదాకి చోకో ఆర్ టోమై ప్యాటర్న్లో ఉంది. అండ్ నరుటో సిరీస్లో పవర్ఫుల్ ఉచియాస్ కూడా ఈ ఫామ్ని అటైన్ చేసుకోలేదు. ఈ ప్యాటర్న్కి కొన్ని యూనిక్ అబిలిటీస్ ఉన్నాయి. బట్ ఈ ప్యాటర్న్ ఎందుకు బెటర్ అని తెలుసుకునే ముందు ఫస్ట్ షేరింగ్ అని ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం మామ. ఉచియాస్కి షేరింగ్ అని వచ్చి 1 టోమై 2 టోమై 3 టోమై ఇలా షేరింగ్ అన్స్ అనేవి ప్రోగ్రెస్ అయ్యి అవేక్నింగ్ అవుతూ వస్తాయి. అలాగే ఆ ప్రోగ్రెస్ లో ప్రతి టోమై లెవెల్ కి పవర్ ఇంక్రీజ్ అండ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తాయి. మెంటల్ షాక్స్ అండ్ ఎమోషన్ వల్ల ఉచియా బ్రెయిన్స్ లో ఎక్స్ట్రా చాక్రా రిలీజ్ అవడంతో ఈ ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది. అయితే మాంగేకు షేరింగ్ అండ్ స్టేజ్ లో టోమై మార్కింగ్ సెపరేట్ గా ఉంటాయి కదా మామ, అవి మర్జ్ అవ్వడం వల్ల ఒక న్యూ షేప్ ని ఫామ్ చేస్తుంది. బట్ మాంగేకు షేరింగ్ లో చాలా డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి కదా. కానీ ప్యాటర్న్స్ లోకి వస్తే టోటల్ 2 ప్యాటర్న్స్ లో మాత్రమే ఉంటాయి. ఈ స్ట్రైట్ ప్యాటర్న్స్ తోనే ఒక స్పైరల్ ఆర్ సర్క్యులర్ గా మాంగేకు షేరింగ్ అని ఫామ్ అవుతుంది. ఒక లైన్ ని షేరింగ్ అనే సెంటర్ నుంచి ఎండ్ పాయింట్ వరకు ఐ ప్యాటర్న్ ని ఫాలో చేసి డ్రా చేస్తే ఒక సర్క్యులర్ ఆర్ స్పైరల్ ట్రేస్ వస్తుంది. ఆఫ్ కోర్స్ మాదరా, శారదా అండ్ సాస్కే షేరింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. బికాస్ షేరింగ్ స్ట్రైట్ లైన్ ప్యాటర్న్ ని ఫాలో అవుతుంది. అందుకే మాదరా సాస్కే యొక్క స్మార్ట్ మూవ్మెంట్స్ అండ్ ఫాస్ట్ రీజన్ వచ్చి తన మాంగేకు షేరింగ్ అండ్ ప్యాటర్న్ అని మెన్షన్ చేశాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే అప్పుడు మాదరాకి కనిపించదు, అయినా కూడా సాస్కే షేరింగ్ అండ్ ప్యాటర్న్ ని ఫీల్ అవుతాడు. అయితే ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటంటే స్ట్రైట్ ప్యాటర్న్ చోకుటోమై షేరింగ్ అనేది జస్ట్ లుక్స్ కోసమే కాదు, అది ఒక యూనిక్ చక్ర సిగ్నేచర్ ని రిలీజ్ చేస్తుంది. దాన్ని ఫీల్ అవ్వచ్చు. మాదర్ కేస్ లో తనకి కనపడకపోయినా సాస్కే చక్రాన్ని ఫీల్ అయ్యాడు. బికాస్ సాస్కే స్వాడ్ వచ్చి తన ఆర్మ్ లో స్టక్ అయిపోయినప్పుడు సాస్కే చక్రాన్ని తన షేరింగ్ అంతో సెన్స్ చేశాడు. కాబట్టి మాదరాకి ఆ స్పెషల్ ప్యాటర్న్ ని ఐడెంటిఫై చేయడం పాసిబుల్ అయ్యింది. సో సాస్కే యొక్క చక్ర సిగ్నేచర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే కొంచెం పవర్ఫుల్ గా కూడా ఉండొచ్చు. బికాజ్ మాదరా చెప్పిన ప్రకారం తనకి స్ట్రైట్ ప్యాటర్న్ మాంగేకు షేరింగ్ అని ఉంది కాబట్టి. అంతేకాదు మాదరా సాస్కే ఆయన్ని తీసుకోవాలని కూడా అనుకున్నాడు. అలాగే తను 10 టైల్స్ ఇంజురీకి అయ్యాక సాస్కే స్ట్రైట్ ప్యాటర్న్ అయిన చోకుటోమై షేరింగ్ అని అవేకింగ్ చేశాడని మాదరా మళ్ళీ మెన్షన్ చేశాడు. మేబీ వాళ్ళ ఇద్దరి మధ్యలో బ్లడ్ రిలేషన్షిప్ కన్నా ఇంకేదో రిలేషన్ ఉండొచ్చని చెప్తే ఆ తర్వాత మాదరా అండ్ సాస్కే వచ్చి ఇంద్ర రీఇన్కార్నేషన్ అని స్టోరీలో రివీల్ చేశారు. సో ఈ స్టేట్మెంట్ వల్ల ఏం తెలుస్తుందంటే అతను మాదరాస్ నెక్స్ట్ లైఫ్ అలాగే ఇంద్రాస్ రీఇన్కార్నేషన్ అవ్వడం వల్ల సాస్కేకి చోకుటోమై వచ్చింది. బట్ ఎందుకని శారదాకి కూడా చోకుటోమై అవేక్నింగ్ అయ్యింది. మాదరా చెప్పినట్టు వాళ్ళ ఇద్దరి మధ్యలో బ్లడ్ రిలేషన్షిప్ కన్నా ఇంద్ర రీఇన్కార్నేషన్ అవ్వడం వల్ల అవేక్నింగ్ అయ్యింది. అయితే శారదా సాస్కేకి డాటర్ అవడం వల్ల శారదాకి చోకుటోమై వచ్చిందని చెప్పడం కరెక్ట్ కాదు. ఇక్కడ నుంచి వీడియో వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మామ. మాదరాకి యాక్చువల్ గా చోకుటోమై మంగేకు వచ్చి అసలు అవేక్నింగ్ కాలేదు. మాదరా మంగేకు షేరింగ్ లో వచ్చి సెంట్రల్ కి డైరెక్ట్ గా కనెక్షన్ లేదు. అండ్ ఈ డిజైన్ కూడా కొంచెం సర్క్యులర్ ఆర్ కరుగుతూ ఉంటుంది. సో ఇది స్ట్రైట్ ప్యాటర్న్ మంగేకు షేరింగ్ అని కాదని మనకి క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఈ చోకుటోమైని యాక్చువల్ గా అవేక్నింగ్ చేసిన పర్సన్ వచ్చి మాదర్ బ్రదర్ అయిన ఈజునా. బట్ ఒబ్రామా తనని చంపేశాడు. దాని తర్వాత మాదరా ఈజునా ఐస్ ని రిమూవ్ చేసి తన ఐస్ లో ఇంప్లాంట్ చేసుకున్నాడు. అందుకే మాదరాకి సేమ్ సాస్కే లాగే ఎటర్నల్ మంగేకు షేరింగ్ అని వచ్చింది. దాంతో మాదరాకి చోకు ప్యాటర్న్ వచ్చింది. అయితే అవేక్నింగ్ అవ్వలేదు. బట్ సాస్కే కేసులో అలా కాదు. ఇటాచి మంగేకు ప్యాటర్న్ ని ఇంప్లాంట్ చేసుకోవడం వల్ల ఇటాచి ప్యాటర్న్ సాస్కే ప్యాటర్న్ కి మ్యాచ్ అయ్యి ఆ చోకు ప్యాటర్న్ లాగా టర్న్ అయిపోయింది. కానీ మాదరా ఈజునా మంగేకుని తీసుకున్నప్పుడు అది స్పైరల్ గా మారలేదు. చోకు ప్యాటర్న్ లానే అలానే ఉండిపోయింది. సో 2 కేసెస్ లో చోకు ప్యాటర్న్ లో ఏం చేంజ్ లేదు. కానీ స్పైరల్ టోమై మాత్రం చోకుటోమైలోకి చేంజ్ అయిపోయింది. అంటే చోకుటోమై అనేది స్పైరల్ టోమై కన్నా చాలా పవర్ఫుల్ అని తెలుస్తుంది. కానీ ఇక్కడ వియర్డ్ థింగ్ ఏంటంటే ఈజునాకి చోకుటోమై ఉన్నా కూడా ఈజునా మాదరా కన్నా చాలా వీక్ గా చూపించడం కొంచెం సర్ప్రైజింగ్ గా ఉంది మామ. బట్ ఫారెస్ట్ ఆఫ్ డెత్ ఆర్క్ లో సాస్కే మాంగేకు షేరింగ్ అని యాక్టివేట్ చేయక ముందు కూడా చాలా పవర్ఫుల్ గా చూపించారు. ఈవెన్ దో సాస్కేకి ఆ టైంలో 2 టోమై షేరింగ్ అని ఉన్నా గానీ సాస్కే ఐస్ కి ఇటాచి ఐస్ కన్నా ఎక్కువ పొటెన్షియల్ ఉందని ఒరోచిమారు మెన్షన్ చేశాడు. అయితే ఫ్యూచర్ లో వస్తున్న చోకు మాంగేకు షేరింగ్ అని వల్ల సాస్కే విజువల్ ప్రాసెస్ వచ్చి స్ట్రాంగ్ అవుతుందని ఆల్రెడీ హింట్ ఇచ్చేసారు. అంటే చోకుటోమై ప్యాటర్న్ ఉండడం వల్ల వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. దాంతోపాటు పొటెన్షియల్ అండ్ ట్రైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే శారదా చిన్న వయసులోనే సాకురా యొక్క చక్ర కంట్రోల్ ని కాపీ చేయడం చాలా క్రేజీ విషయం. ఇది జస్ట్ హ్యాండ్ సైన్స్ ఆర్ టైజుట్సు స్కిల్స్ లా కాదు మామ. ఈ హై లెవెల్ చక్ర కంట్రోల్ షేరింగన్ కి ట్రూ పొటెన్షియల్ అది యానిమేలో క్లియర్ గా చూపించారు. ఈజునా కూడా సిమిలర్ గా స్కిల్డ్ పర్సన్ అయి ఉండొచ్చు. బట్ మాదరా కన్నా చాలా వీక్ కాబట్టి ఫుల్ గా చూపించలేదు. సో చోకుటోమై ఉండడం వల్ల రా పవర్ కాదు, స్కిల్స్ అండ్ చక్ర కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. సో నేను చెప్పిన ప్రతి విషయంలో చోకుటోమై షేరింగ్ అని వచ్చి వేరే ప్యాటర్న్స్ కన్నా సూపీరియర్ అని తెలుస్తుంది. మరి సాస్కే దగ్గర ఈ ప్యాటర్న్ ఉండడం వల్ల మాదరా చెప్పిన ప్రకారం సాస్కే ఇంద్ర రీఇన్కార్నేషన్ అయితే ఇంద్రాకి కూడా చోకుటోమై మ్యాంగేకు ఉండాలి కదా, కానీ లేదు. బట్ కొన్ని రీజన్స్ వల్ల ఇంద్రాకి స్పైరల్ మ్యాంగేకు షేరింగ్ అని ఉంటుంది. లాజికల్ గా చూస్తే ఇంద్ర అగ్రోమాక సన్ను అండ్ కాకి అంతా స్ట్రాంగ్ అవడానికి
తను 1 స్టెప్ వెనకాల ఉన్నాడు. అయితే తన దగ్గర సుపీరియర్ వర్షన్ ఆఫ్ షారింగన్ ఉండాలి కదా, అది లేదు. సో దాని ప్రకారం చూస్తే చోకుటోమై ఉండడం వల్ల ఈజునా దగ్గర సుపీరియర్ షారింగన్ వర్షన్ ఉంటుంది. బట్ మాత్రం ఇంద్ర రీఇన్కార్నేషన్ అయినా తన దగ్గర లేదు. అయితే ఇక్కడ ఫన్నీ పాయింట్ ఏంటంటే యానిమేలో ఇంద్ర మంగేకు షారింగన్ వచ్చి సాస్కేటేలో చోకు ప్యాటర్న్ లాగా మార్చేశారు. బికాస్ సేమ్ అబిలిటీస్ తో ఇంద్రాన్ని సాస్కే లాగా చూపించడానికి, అలాగే అసరాన్ని కూడా నరుటో లాగా చూపించడానికి చేంజ్ చేశారని అర్థమవుతుంది. సో ఈజునా, సాస్కే అండ్ శారదాయిస్ చోకుటోమై ప్యాటర్న్ తో ఉన్నాయి. ఈవెందో ఇంద్ర కాగుయా బ్లడ్ లైన్ అయినా కూడా తనకి స్పైరల్ డౌజుట్సు అవేకనింగ్ అయ్యింది. బట్ యానిమేలో ఇంద్ర ఐస్ ని చోకుటోమై ప్యాటర్న్ లాగా చేంజ్ చేయడం వల్ల ప్యూర్ షారింగన్ ఫామ్ అని అనిపిస్తుంది. మాద్రా స్ట్రైట్ ప్యాటర్న్ ని సుపీరియర్ అని చెప్పడం వల్ల శారదా ఐస్ స్పెషల్ అని అజ్యూమ్ చేసుకోవచ్చు. ఎలా అయితే మాద్రా దగ్గర క్లోన్స్ ని డిటెక్ట్ చేయడానికి ఒక రేర్ అబిలిటీ ఉందో, దాని వల్ల స్ట్రైట్ ప్యాటర్న్ యూజర్ కి డిఫరెంట్ యూనిక్ అబిలిటీస్ ఉండొచ్చని తెలుస్తుంది. అయితే శారదా యొక్క చోకు షారింగన్ కి యూనిక్ బెనిఫిట్స్ ఏంటో మనకి క్లారిటీగా తెలియకపోయినా తన మంగేకు షారింగన్ తో తను బ్లైండ్ అవ్వదని అనిపిస్తుంది. ఇది ఎటర్నల్ మంగేకు షారింగన్ ప్రాసెస్ ని అవాయిడ్ చేయడానికి ఒక స్మార్ట్ వే అవ్వచ్చు. అలాగే శారదాకి జూట్సూస్ ని కాపీ చేసే పవర్ ఎక్కువగా ఉందని గెస్ చేయొచ్చు మామ. ఇక్కడ శారదా సాక్రా చక్ర కంట్రోల్ ని కూడా కాపీ చేస్తుంది. అది కేకేకంగా పర్ఫామ్ చేయడం కన్నా చాలా కష్టం మామ. ఒకవేళ శారదా తన మంగేకు షారింగన్ తో సింజూస్ ని కాపీ చేయగలిగే పవరే ఉంటే చాలా క్రేజీగా ఉంటుంది మామ. ఇలాంటి నరుటో అండ్ బరుటో థియరీస్ మీకు కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లాగ్ నంగా ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. బ్లూ లాక్ నుంచి 2 చాప్టర్స్ అయితే రివీల్ చేయడం అయితే జరిగింది. ఈ 2 చాప్టర్స్ తో న్యూగేస్ట్లీ ఫినిష్ అయిపోతుంది మామ. అయితే నెక్స్ట్ చాప్టర్ నుంచి U20 వరల్డ్ కప్ ఫేజ్ 3 అనేది స్టార్ట్ అవుతుంది. ఇక ఈ చాప్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక FC బార్చా టీం విన్ అయ్యారని సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. బట్ రియో వచ్చి నాగి టాప్ 23లో లేకపోవడంతో తట్టుకోలేకపోయి ఏడుస్తూ ఉండడం చూసుకోవచ్చు. ఇక ఎవరైతే టాప్ 23లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళు హ్యాపీగా, సెలెక్ట్ కాని వాళ్ళు చాలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఉంటారు. అప్పుడే ఈగో ప్లేయర్స్ తో ఎవరైతే టాప్ 23లో సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళు ఈ బ్లూ లాక్ లో అవసరం లేదు, చెల్ దొబ్బేయండి అని చెప్పి లూజర్ గేట్ ని ఓపెన్ చేస్తాడు. బట్ ఈసై ఈగోతో ఎందుకని నాకు టాప్ 23లోకి రీచ్ అవ్వలేదు, దానికి నాకు రీజన్ కావాలని అడిగితే బికాస్ తనను ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఛాన్సెస్ వచ్చాయి. బట్ ప్రూవ్ చేసుకోలేకపోయాడు. ఇక తన పర్ఫార్మెన్స్ ఇన్కన్సిస్టెన్స్ గా ఉంది, ఇది మాత్రమే చెప్పగలని చెప్తాడు. బట్ రియో చాలా కోపంతో ప్రపంచమంతా నాగి అబిలిటీస్ ని అక్నాలెడ్జ్ చేసింది. కొన్నిసార్లు అతను ఆడలేకపోవచ్చు, బట్ మిరాకిల్ ప్లేయింగ్ స్టైల్స్ లో ఓన్లీ నాగి మాత్రమే ఆడగలడు. అతను ఒక జీనియస్. అతను ఇప్పుడు కనపడకుండా పోతే తన టాలెంట్ వేస్ట్ అయిపోతుందని చెప్పి మళ్ళీ యాక్షన్ ని స్టార్ట్ చేయండి అంటే షట్ అప్ యూ ఇడియట్, ఇది వరల్డ్స్ బెస్ట్ స్ట్రైకర్ ని క్రియేట్ చేసి ఒక ల్యాబొరేటరీ అని మీరు బ్లూ లాక్ లోకి వచ్చినప్పుడే చెప్పాను. అతను ఒక జీనియసా, అదేమైనా జోకా? నాగి ముందు కన్నా టాలెంటెడ్ పర్సన్ కాదని రిజల్ట్స్ చెప్తున్నాయి. ఇక టాలెంట్ అంటే పవర్ కాదు, నీ అబిలిటీస్ పైన ఉన్న నమ్మకం, సరౌండింగ్స్, సిచ్యువేషన్స్ అండ్ మెంటల్ స్టేట్ మీద టాలెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రెండ్స్, రైవల్స్, గోల్స్ అండ్ ఎమోషన్స్ వల్ల ఒక పర్సన్ టాలెంట్ వచ్చి ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు. అలాగే కొన్నిసార్లు నీ టాలెంట్ ని సర్పాస్ చేసే రిజల్ట్స్ కూడా వస్తాయి. ఎగ్జాంపుల్ జర్మనీ మ్యాచ్ లో నాగి తన టాలెంట్ ని మించిన రిజల్ట్స్ ను ప్రొడ్యూస్ చేయడాన్ని ప్రూవ్ చేశాడు. అయితే అదే తన ట్రూ పవర్ అని అనుకున్నాడు. బట్ తన నుంచి వరల్డ్ ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అయితే ఆ తర్వాత మీరేం చేశారు? ఫ్యాక్ట్ ని తెలుసుకోకుండా అతని టాలెంట్ కి మించిన రిజల్ట్స్ వచ్చాయని అనుకున్నారు. అయితే ఇక్కడ మీరు చేసిన అతి పెద్ద మిస్టేక్ వచ్చి నాగిని గోల్ చేయనివ్వడం. ఆ గోల్ తో నాగి ఈసైని డిఫీట్ చేయాలనే డ్రీమ్ ని అచీవ్ చేశాడని కన్విన్స్ అయ్యాడు. ఇక్కడ టాలెంట్ డిక్రీజ్ అవడానికి రీజన్ మీకు తెలుసా? హోప్ ని లాస్ అవడం, ఆకలి, భయం ఇవేవి కాదు, సాటిస్ఫాక్షన్. అయితే నాగి ఈసైని సర్పాస్ చేయాలంటే తనకున్న స్కిల్స్ అండ్ మైండ్ సెట్ సరిపోవు. ఇక్కడ నాగి ఈసైని బీట్ చేసి తన డిజైర్ ని రిలీజ్ చేశాడు. దానివల్లే ఫైర్ ని లాస్ అయిపోయాడు. ఇక తను మళ్ళీ ఫైర్ అప్ అవ్వలేడు. అయితే ఆ మ్యాచ్ లో రియోతో టీమ్ అప్ అవ్వకుండా అది ఎంత పైన తన ఓన్ గా గేమ్ లో ఆడాల్సింది. ఆ మ్యాచ్ లో ఓడిపోయినా కూడా తనలో ఉన్న ఫైర్ ఇంకా స్ట్రాంగ్ అయి ఉండేది. ఇక్కడ నాగి టీమ్ అప్ అవడం వల్లే తన టాలెంట్ ని లాస్ అయిపోయాడు. మ్యాచ్ లాస్ట్ లో నాగి వరల్డ్ లోనే బెస్ట్ ప్లేయర్ అవ్వాలని చెప్పావు. బట్ ఈజీగా డిఫీట్ చేయాలనే డ్రీమ్ కన్నా దానికి మించిన డ్రీమ్ కి నువ్వు ఏం చేయలేదు. దాంతోనే నువ్వు సాటిస్ఫై అయ్యావు. అందుకే నీ వాళ్ళని లాస్ అవుతావు అని చాలా భయపడిపోయావని అంటాడు.